ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము మన భాగాన్ని అనుసరించి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది దేవుని బిడ్డలను గురించి మనం చూస్తూ ఉన్నాం. గత దినముల్లో కూడా యాకోబుని గురించి కూడా మనం చూసినాము. అంతేకాదు మరలా ఈ దినమున మన ఒక భాగాన్ని మనం అనుసరిస్తాం. ఎందుకంటే దీనికి ఇంకొక వచనం కూడా మనము కలుపుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మరి ప్రభు దూత చెప్పినటువంటి ఆత్మ ద్వారా చెప్పినటువంటి యొక్క మాటను అనుసరించి జాగ్రత్తగా గమనించండి. ప్రభు దూత చెప్పినటువంటి 3వ అధ్యాయము 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. గమనించండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. దాన్ని మనము ఎవరికి ఉంటాయి కిరీటాలు అనంటే, ఏలే వారికి, పరిపాలించే రాజులకు కిరీటాలు ఉంటాయి. కానీ కొన్ని కిరీటాలు ఉన్నాయి. కొన్ని కిరీటాలు బైబిల్లో నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. అదే సామెతలుగా ఉంటారు, వృద్ధులకు కిరీటం ఎవరంటే తన యొక్క పిల్లలు కిరీటాలు అని ఉన్నది. ఇట్లా మనకు ఉన్నాయి. సంవత్సరము కూడా కిరీటము, దయను, అట్లే కరుణా కటాక్షములు కిరీటం అని చెప్పేసి. ఇదే సందర్భంలో కిరీటములను గురించి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకిచ్చినటువంటి కిరీటం, సంఘానికి ఇచ్చిన కిరీటం ఉంది, మనకు కూడా కిరీటాలు ఉన్నాయి. సరే, మనకు కలిగిన కిరీటం గురించి, కిరీటములు అనేటువంటి యొక్క విషయం వస్తే ఒక అధికారము, ఒక పరిపాలన, ఒక యొక్క విధానం మనకు చూపిస్తూ ఉంది. అందుకనే దీని గురించి, జ్యేష్ఠత్వాన్ని గురించి మనం చూస్తూ వచ్చినాం. ఆదాము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అట్లనే కొంతమంది బైబిల్లో ఉన్న వాళ్ళని చూసినాం. ఏశావు కూడా పోగొట్టుకున్నాడు, యాకోబు దక్కింది. ఈ సమయంలో యాకోబు యొక్క సంతానంలో ఉన్నటువంటి యొక్క తన యొక్క జ్యేష్ఠ కుమారుడు యొక్క రూబేను గురించి మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలొస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామో అది మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఆదికాండము 29వ అధ్యాయంలో 31వ వచనం, లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనను పేరు పెట్టిన. గమనించండి, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. ఎంత మంచి విశ్వాసురాలు! ఎవరు అనంటే లేయా. దేవుడు నా శ్రమను చూసినాడు అని. ఇప్పుడు శ్రమల గురించి నేను చెప్పడం కాదు, కానీ ఎందుకంటే లేయా ద్వేషించబడింది, రాహేలును యాకోబు ప్రేమించినాడు. కాబట్టి ప్రేమించి మరి ఎంత ద్వేషించినాడో ఇక అది ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే లేయాను చాలామంది ద్వేషించినారు, రాహేలు కూడా ద్వేషించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పైన ఉన్నటువంటి వచనాలు చూస్తే ఆమె జబ్బు కండ్లది కాబట్టి, అంతేకాదు ఆమెకు ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈమె చాలా అందగత్య. అందుకనే అట్లా కూడా ప్రేమించిన వాళ్ళు లేకపోలేదు. యాకోబులో ఉన్న విషయం మనకు కనబడుతుంది. అయినా కూడా దేవుడు ఆమెను కనికరించినాడు, ఆమె శ్రమను చూసి దేవుడు ఒక కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు ఈ కుమారునికి ఏమని పేరు పెట్టిందంటే, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని ప్రేమించేవాడు. ప్రేమ ఎంత మంచి పేరు కదా, తన కుమారుని పేరు పెట్టు. అందుకనే పేరు బాగుంది, దేవుడు ఇచ్చినాడని చెప్పేసి దేవునికి వందనాలు చెప్పింది. అయితే రూబేను యొక్క విషయము ఏమి రాయబడి ఉంది కాబట్టి ప్రేమించుట అనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన పేర్లు కూడా మంచిగా పెట్టుకున్నాము. పేర్లు మన తల్లిదండ్రులు కూడా మంచి మంచి పేర్లు పెట్టినారు. నా పిల్లోడు, నా కొడుకు ఇట్లా ఉండాలని. అంతేకాదు అన్యుల పేర్లు ఉన్న క్రైస్తవులమై ఉండి బాప్తిసం తీసుకొని పేర్లు మార్చుకున్నాము. అయితే పేర్లు మార్చుకున్నాము కానీ జీవితం ఎంతవరకు మారింది? అందుకనే ఈ వ్యక్తిని గురించి నేను గమనించండి. ఇదే ఆదికాండములో ఇంకా కొన్ని విషయాలను నేను తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. ఆదికాండములో 35వ అధ్యాయం ఆదికాండము 35వ అధ్యాయము
గమనించండి, ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల గురించి రాయబడి ఉంది. 35వ అధ్యాయం ఆదికాండం 23. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకరు, జెబులూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనారాములో యాకోబునకు పుట్టిన కుమారులు. గమనించండి, ఎవరు వీళ్ళంటే యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో ఎవరు పెద్దోడు ఎవరంటే రూబేను. రూబేను యొక్క జీవితాన్ని గురించి మనం కొన్ని విషయాలను చూడాలి. అందుకని రూబేను ఎవరంటే జ్యేష్ఠుడు. రూబేను జ్యేష్ఠుడు. మరి ఏమైందంటే జ్యేష్ఠునికి జ్యేష్ఠపు యొక్క హక్కు దక్కకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, ఇట్లాంటి దుర్మార్గం యొక్క విషయాలను బట్టి జ్యేష్ఠత్వము కోల్పోయే ఏశావు జ్యేష్ఠత్వాన్ని ద్వేషిస్తే యాకోబుకి ఎట్లా వచ్చినదో అదేవిధంగా రూబేను విషయం కూడా కొన్ని సందర్భాలను నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు, 1 Chronicles 5th chapter 1st verses. ఇశ్రాయేలు తొలి చూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రమును ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. గమనించండి, ఇప్పుడు ఏమైనాడు జ్యేష్ఠుడు. తల్లి కూడా మంచి పేరు పెట్టుకుంది, బాగుంది. కానీ ఈ వ్యక్తి చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పనిని బట్టి ఎంత దుర్మార్గమైనటువంటి విషయాలు. అదే ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. గమనించండి, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడింది. ఎంత భయంకరమైన బుద్ధిహీనమైన జీవితం. యాకోబు యొక్క ఉపపత్ని బిల్హాతో శయనించాడంట. చెప్పండి, ఏమవుతాడు కొడుకు? ఆమెకు కూడా బుద్ధి లేదు. ఇట్లాంటి వాళ్ళు సంఘాలలో కనబడతా ఉంటారు. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు. అందుకనే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం కూడా జ్యేష్ఠత్వపు హక్కు క్రైస్తత్వమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన గొప్ప ఆధిక్యత మనకు దొరికినటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాం, ఎట్లాంటి జీవితం జీవిస్తున్నాం. ఈ దినాల్లో సంఘాలలో కూడా ఉన్నారని చెప్పేసి ఒక సంఘాన్ని గురించి రాయబడింది. అందుకనే దేవుని బిడ్డలుగా సంఘం అని చెప్పుకుంటే మన జీవితాలు కూడా ఏ విధంగా ఉంటున్నాయి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. 1 Corinthians 5th chapter 1st verse. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనూ జరగదు. ఇట్లుండి ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. చెప్పండి, కొరింథీ సంఘంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? తండ్రి భార్య ఉంచుకున్నారంట. ఎంత దుర్మార్గమైన జీవితం! ఎట్లా దుర్మార్గంగా జీవిస్తున్నాం సంఘాలలో. ఎట్లాంటి వ్యభిచారులు గాను, మోసగాలు గాను చలమని అవుతున్నాం. ఇంకా వాళ్ళు దుఃఖపడటం లేదు, పశ్చాత్తాపడతలేదట. అట్లాంటి తప్పు చేసిన మనం ఏం చేస్తారు? వెలివేయటం లేదంట, మనతో ఏకీభవిస్తున్నారంట. ఇట్లాంటి వాళ్ళు సంఘాలలో కనబడుతున్నారా? జాగ్రత్త. అందుకనే జ్యేష్ఠత్వం పోగొట్టుబాకు. నీ కలిగిన దాన్ని పోగొట్టుకోబాకు. నీ ఆరంభం ఎంత ఉందో నా ఆరంభం ఎట్లా ఉందో, ఎట్లా ఆరంభించినామో చూసినాము. రూబేను యొక్క ఆరంభము మంచిగా ఉన్నది, మంచి స్థాయిగా ఉంది. తల్లి కూడా మంచి పేరు పెట్టుకుంది. కానీ చివరికి వచ్చినాక ఇప్పుడు ఏమైనాడు? యవనస్తుడైన తర్వాత కొవ్వు బట్టి ఏం చేసినాడంట? ఆమె కూడా బుద్ధి లేదు. ఇట్లాంటి స్త్రీలు ఉంటారు సంఘాలలో. తల్లి, తండ్రి, కొడుకు అంటే ఒక వాయు వరుసైనటువంటి జీవితాలు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గుర్తించండి. ఇప్పుడు ఏమైపోయినాడు? తను 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంలో 22లో ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించను. ఆ సంగతి ఇశ్రాయేలుకి ఏమైంది? వినబడిందంట. ఇదే యొక్క ఆదికాండంలో గమనించండి. ఆదికాండము
48వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటది. గమనించండి, రూబేను గురించి చెప్పినటువంటి సందర్భాలలో నేను మీకు కొన్ని విషయాలను గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం. 49వ అధ్యాయము మొదటి వచనం, ఆది కాండము 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలమును యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయమును పొందవు. నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్ర చేస్తివి, అతడు నా మంచం మీదికి ఎక్కెను. గమనించండి, తండ్రి విన్నాడు, చూసినాడు. చెంచలుడు అంట. ఈ దినాల్లో క్రైస్తవ జీవితంలో చెంచలుడుగా ఉంటున్నావా? పెద్దోనివే నీవు. రూబేను యూదులు ఇట్టండలో బుద్ధిలో పోతామేమో అనిపిస్తూ ఉంటుంది, బుద్ధి పోతాం. అందుకనే పెద్ద, నీకు ఎట్లున్నావు, నీ జీవితం ఏంటిది? ఒక్కొక్కరు ఒక్కొక్క తిరగమని చూస్తూ ఉన్నాము. ఆదామేమో అట్లా పోగొట్టుకున్నాడు, తర్వాత ఎవరు అంతేనా ఏషావేమో ఇట్లా పోగొట్టుకున్నాడు, రూబేను ఎట్లా పోగొట్టుకున్నాడు. అందుకని ఈ దినాలలో, భయంకర దినాలలో ఉంటున్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మొలిగింది ఏంటంటే, ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు? తన యొక్క జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం పోగొట్టుకొని తన జ్యేష్ఠత్వం హక్కు ఎవరికి దొరికింది అని అంటే, నేను చదువుతున్నాను మొదటి దినవృత్తాంతములు 5 మొదటి వచనం. ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండని గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపునకు తీసివేయబడింది. యోసేపునికి ఇవ్వబడింది, చిన్నవానికి ఇవ్వబడింది. తర్వాత భాగాల్లో చూస్తాం. కాబట్టి ఈ మాటలు వినేటువంటి మనము మన జీవితంలో దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాన్ని పోగొట్టుకోవద్దండి. కొరింథీ సంఘంలో కూడా చూసినాం ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో. ఈ దినాలలో దేవుని ప్రజలకు చెప్పుకుంటే మనం యాకోబుకు పెద్ద కుమారుడు. ఒకవేళ ఎవరమైనా, పెద్దలైనా చిన్నలైనా పరిచారకులైనా సేవకులైనా ఎవరైనా ఏ జీవితం జీవిస్తున్నాం? కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కాబట్టి గుర్తించి, భయంకర దినాలలో ఉన్నాం. దేవుడు మనకి ఏది ఇచ్చినాడో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనము. ఎవడు నీ కిరీటం అపరింపకుండా చూసుకో అన్నాడు. ఇప్పుడు కిరీటం పోయింది, యోసేపుకి వచ్చేసింది. ఆదాం గారి కిరీటం పోయింది, సైతాన్ దొంగిలించింది. కిరీటం ఎత్తుకొని పోయింది. ఆయనకేమో పళ్ళు ఇచ్చేసింది, ఎత్తుకొని పోయింది. ఏశావుకి కిరీటం ఏమైపోయింది? యాకోబు చిక్కుడు గుంటలా పోయినది. కాబట్టి నేను ఆ జీవితంలో ఉన్నదా పోయిందా కాపాడుకోవాలన్నా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకొని, కార్యారంభం కంటే కార్యాంతము మేలటువంటి ఈ మాటను మనకు కలిగిందా ఏదిచ్చినాడో ఈ భయంకర దినాలలో దాన్ని గట్టిగా పట్టుకుందాము. ప్రభువు కొరకు నమ్మకస్తులమై మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించి మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా చేయమని వందనాలు చెల్లించుకుంటూ కృపను కోరుతూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ చాలా వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తుండండి.